నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ పొలిటికల్ థాట్. నేను మీ వాసుదేవన్. తెలంగాణ నీళ్లు ఆంధ్ర పాలు, ఇది నిన్న తెలంగాణ అసెంబ్లీలో జరిగిన రగడ రచ్చ జగడం. పనిలో పని ఎందుకైనా మంచిదని ఒక మాట అలా వేసుంచారు రేవంత్ రెడ్డి గారు. ఏమని, జగన్మోహన్ రెడ్డి ఎవరండి అని, హరీష్ రావు గారి మాటలకి జగన్మోహన్ రెడ్డి ఎవరు, ఏం చేస్తారండి అని చాలా అప్రస్తుతమైన మాటలాగా చాలామంది అనుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు రేవంత్ రెడ్డి గారి మీద పల్లెత్తు మాట ఏం మాట్లాడాల, పార్టీ పరంగా కానీ లేకపోతే ప్రభుత్వ పరంగా కానీ ఎక్కడ ఏం మాట్లాడాల. మరి వాట్ ఇన్స్టిగేటెడ్ సీఎం రేవంత్ రెడ్డి గారు టు అట్టర్ లైక్ దట్ అనే దాని మీద చర్చ జరుగుతుంది. అలా ఉంచితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కుమ్మక్కవటం వల్లే ఆ రోజు సాగర్ డ్యామ్ మీదకి పోలీసులు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని ఆధీనం తీసుకోవడం ద్వారా ఒక ఇన్ఫ్లుయెన్స్, అక్కడ ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ ద్వారా టీఆర్ఎస్కి అనుకూలంగా ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని ఒక సూత్రీకరణ చేశారు. సరే, తర్వాత ఏం జరిగింది అందరికీ తెలిసిందే. మొత్తానికి ఏంటి, దాని మీద రగడైంది. కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత విషయంలో నువ్వంటే నువ్వు కారణం అంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడిన డ్రామాతోటి ఈరోజు ఏమైంది, ఒకళ్ళు మేడిగడ్డకు వెళ్తుంటే ఇంకోళ్ళు నల్గొండకి పోతున్నారు. బీజేపీ ఎంటైర్ ఎపిసోడ్లో గమ్మునుండాల్సిన పరిస్థితి, ఎందుకంటే మొత్తంగా కేంద్ర ప్రభుత్వం మీద పోయింది. ఈ అంశానికి సంబంధించి డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు, నమస్తే. అలాగే బీజేపీ అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు దిలీపాచారి గారు, నమస్తే దిలీపాచారి గారు. ఇంకా పొలిటికల్ అనలిస్ట్ విజయ్ కుమార్ గారు, నర్రా విజయ్ కుమార్ గారు, నమస్తే విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు నమస్తే. సో టు స్టార్ట్ విత్ విజయ్ కుమార్ గారు, మీతోనే స్టార్ట్ చేయాలి, ఎందుకంటే విశ్లేషణ కదా. నిన్న జరిగిన అసెంబ్లీలో జరిగిన వ్యవహారాన్ని బాగా రక్తి కట్టించారా ఇద్దరు, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్? రక్తి కట్టించడం కాదండి, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది ఇటు కాంగ్రెస్ వైపు నుంచి కానీ బీఆర్ఎస్ వైపు నుంచి కానీ వాదించుకోవడం జరిగింది. ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ట్రాప్ లో పడిపోయింది. ఎజెండా బీఆర్ఎస్ ఫిక్స్ చేస్తుంటే కాంగ్రెస్ దాని చుట్టూ తిరుగుతుంది. ఎందుకంటే ట్రాప్ లో పడడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతకు అలవాటుగా ఉన్నది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ట్రాప్ లో పడ్డాడు, ఇప్పుడు కూడా అదే ట్రాప్ లో పడి వీళ్ళు ఈ ప్రోగ్రామ్ కేఆర్ఎంబీ మీద తీర్మానం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఈ రోజు నల్గొండలో సభ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే కేఆర్ఎంబీ మీద తీర్మానం పెట్టారు. లేకపోతే అంత ముందు వరకు ఏమన్నా మేము అప్పగించలే, అది విషయం కాదు, మేము అసలు కేఆర్ఎంబీని మేము లేదు మీరే చేశారు అన్నటువంటి వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం పెట్టించేటువంటి పరిస్థితి మాత్రం రావడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు మేడిగడ్డ పోతున్నారు. ఇప్పుడు ఎక్కడ అది మేడిగడ్డకు పోయేటువంటి ప్రోగ్రామ్ ముందు ప్రభుత్వంలో లేనటువంటి అంశం. ప్రభుత్వంలో లేనటువంటి మేడిగడ్డ ప్రోగ్రామ్ ని వీళ్ళు కేఆర్ఎంబీ పోయి దక్షిణ తెలంగాణలో రాజకీయంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది వస్తుందన్న భయంతో కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకుండా కానీ అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పరిగెత్తించేటువంటి, ఎవరైనా అసెంబ్లీకి వచ్చి ఈ రోజు 3 గంటల జర్నీ ఉంటదండి, 3-4 గంటలు మేడిగడ్డకు జర్నీ ఉంటది. అసెంబ్లీ పెట్టుకొని వాయిదా వేసుకొని 4 గంటలు బస్సులలో ప్రయాణం చేసేటువంటి అవసరం ఉండేనా? ఇంకో రోజు పెట్టుకోవాల్సి ఉండే.